హలో నమస్తే ఫ్రెండ్స్, నేను దుర్గా. వెల్కమ్ టు ఆయుష్ చిన్న ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ అంటే మన నార్మల్ గులాబ్ జామున్ లాగానే ఉంటుంది. బట్ దీన్ని ప్రిపేర్ చేసిన వెంటనే ఒక 15 to 20 minutes లోపలే మనం దీన్ని తినేయచ్చు. నార్మల్ గులాబ్ జామున్ అయితే ఇప్పుడు మనం నైట్ ప్రిపేర్ చేస్తే అవి మార్నింగ్ వరకు తినడానికి బాగుంటాయి. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ అలా కాదు, మనం వెంటనే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు వెంటనే చేసుకొని తినేయచ్చు. అలానే టేస్ట్లో కూడా ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. మన నార్మల్ గులాబ్ జామున్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. కాకపోతే కొంచెం చిన్న చిన్న ప్రాసెస్ అనేవి కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మీరు కంప్లీట్గా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. తినడానికి బాగా సాఫ్ట్గా, నోట్లో పెడితే కరిగిపోయే విధంగా ఉంటాయి ఈ గులాబ్ జామున్. ఎప్పుడైనా పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ అడిగినప్పుడు అది శ్రమగా తీసుకోకుండా మనకు ఈజీగా వెంటనే చేసి పెట్టేయచ్చు. పిల్లలైనా పెద్దలైనా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అంత సాఫ్ట్గా ఉంటాయి, అంత స్మూత్గా ఉంటాయి, అంత స్పాంజీగా కూడా ఉంటాయి. మరి ఈ గులాబ్ జామున్ చేయడానికి ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గులాబ్ జామున్ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైనర్ సహాయంతో జల్లెడ పట్టుకొని తీసుకోండి. ఇందులోకే 1 టేబుల్ స్పూన్ మైదాని మరియు ఇంకో టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా ఇలానే స్ట్రైనర్తో జల్లించుకొని తీసుకోండి. ఒకసారి పిండినంతా ఇలా చేత్తో మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక చిటికెడు ఉప్పును కూడా వేసుకోండి. మన స్వీట్ ఐటమ్స్ ఏమైనా చేస్తున్నప్పుడు దాంట్లో ఉప్పు వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని కొన్ని పాలు మరియు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఒక పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మరి చపాతీ పిండిలాగా అంత గట్టిగా ఉండొద్దు. కొంచెం పిండి అనేది కొంచెం సాఫ్ట్గా మనం చేత్తో తాకినప్పుడు కొంచెం స్మూత్గా అనిపించేలాగా ఉండాలి. పిండిని మనం ఎంత మసాజ్ చేస్తే గులాబ్ జామున్ అనేవి అంత స్మూత్గా అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక 20 minutes పాటు అలా ఏదైనా కప్తో క్లోజ్ చేసేసి పెట్టేసేయండి. ఇప్పుడు గులాబ్ జామున్కి కావాల్సిన పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పాకం కోసం నేను 2.5 cup షుగర్ తీసుకుంటున్నాను. ఆ 2.5 cup షుగర్లో 1.5 cup వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్లో షుగర్ని మొత్తం కరిగిపోయేంత వరకు మనం గరిటెతో కలుపుతూ ఉండాలి. మనము ఒక 5 minutes పాటు ఈ గరిటెతో కలుపుతూ ఉంటే షుగర్ అనేది మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు ఇలా చూడండి, షుగర్ అంతా కరిగిపోయింది. షుగర్ అంతా కరిగిపోయాక మనం దాన్ని మరగనివ్వాలి. ఇప్పుడు ఆ పాకాన్ని మరగనిచ్చినప్పుడు మనం పాకం అనేది మనకి ముదురుగా రావాల్సిన అవసరం ఉండదు, ప్లస్ తీగ పాకం కూడా అవసరం ఉండదు. దీనికి నార్మల్గా 2 వేళ్ళతో ఇలా టచ్ చేస్తే అతుక్కుంటే సరిపోతుంది. మన గులాబ్ జామున్కి పాకం వచ్చేసి స్టిక్కీగా ఉంటే చాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 వేళ్ళతో టచ్ చేస్తే స్టిక్ అవుతే పాకం అనేది ప్రిపేర్ అయినట్టే. ఇప్పుడు దీంట్లోకి అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడి మరియు 1 టీ స్పూన్ రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా మనం దీంట్లోకి నిమ్మరసాన్ని వేయడం వల్ల పాకం అనేది ముదురుగా అవ్వకుండా, గట్టిపడకుండా మనం ఎలా అయితే కావాలనుకుంటామో ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని పాకం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను తీసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం చపాతీ పీట ఉంటుంది కదా, దాని మీద వేసుకొని మళ్ళీ ఒక 2 minutes వరకు పిండిని మసాజ్ చేసుకోండి. పిండి మసాజ్ ఎంత మంచిగా మనం మసాజ్ చేస్తామో గులాబ్ జామున్ అనేది అంత మంచిగా వస్తాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మన దూద్ పేడ ఉంటాయి కదా, ఆ సైజులో మనము గులాబ్ జామున్ ముద్దని చేసుకుంటే సరిపోతుంది. గులాబ్ జామున్ ఉండ చుట్టేటప్పుడు 2 చేతుల మధ్యలో గట్టిగా దాన్ని నలుపుకుంటూ మనం రౌండ్ బాల్ లాగా చేస్తే క్రాక్స్ అనేవి అంత రావు. నేను మరీ క్రాక్స్ రావు అని చెప్పట్లేదు, క్రాక్స్ అనేవి వస్తాయి. ఇన్స్టెంట్ గులాబ్ జామున్లో పక్క క్రాక్స్ అనేవి వస్తాయి, బట్ మరీ అంత ఎక్కువ రాకుండా ఉంటాయి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా, ఆ దూద్ పేడ సైజులో మొత్తం పిండిని మొత్తాన్ని ఇలా ఉండలు చుట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఉన్న పిండి మొత్తాన్ని ఇలాగే మొత్తం అదే సైజులో సేమ్ అన్నీ ఒకటే సైజులో వచ్చేలాగా ఉండలు చుట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ అయ్యాక మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు.
మనకి నార్మల్ గులాబ్ జామున్ అయితే కొంచెం క్రాక్స్ రాకుండా అయితే చేసుకోవచ్చు, బట్ ఈ ఇన్స్టెంట్ గులాబ్ జామున్లో మాత్రం కొంచెం అయితే క్రాక్స్ వస్తాయి. మరీ అంతగా వస్తాయని చెప్పట్లేదు, బట్ కొద్దిగా అయితే క్రాక్స్ మాత్రం ఉంటాయి. ఇప్పుడు గుంటలాగా ఉండే ఒక పాత్రని తీసుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఆ పాత్రలో వేసుకోండి. మనకి ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకుంటేనే మంచిదని అని నా సజెషన్. ఎందుకంటే మనకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం గులాబ్ జామున్ అనేది మంచిగా ఫ్రై అవుతాయి, అంటే లోపల పిండి ముద్దలుగా అలా లేకుండా మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఆయిల్ని మంచిగా హీట్ అయ్యేంత వరకు హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆయిల్ అంతా కూల్ అయ్యాక వీడియోలో చూపిస్తున్నా కదా అలాగా మొత్తం గులాబ్ జామున్ అన్నిటినీ ఒకటేసారి కాకుండా ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా చేసుకొని చల్లబడిన ఆయిల్, అంటే మరీ చల్లబడకూడదు, గోరువెచ్చని ఆయిల్లో వేసేసుకోండి. గోరువెచ్చని ఆయిల్లో వేసి ఇలా మనం కలుపుతూ ఉంటే ఒక 2-3 సెకండ్స్ తర్వాత గులాబ్ జామున్ అనేది ఇలా నార్మల్గా పైకి తేలుతూ ఉంటాయి. దాన్ని మీరు గమనించవచ్చు. మొత్తం 30 సెకండ్స్ లోపలైతే గులాబ్ జామున్ అనేవి మొత్తం మనకి ఆయిల్ పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా అన్ని ఆయిల్ పైకి వచ్చేసాక స్టవ్ని ఆన్ చేయండి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి వాటిని. నాకైతే మీడియం ఫ్లేమ్లోనే బెటర్ అనుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మరి అంత గులాబ్ జామున్ కలర్ అనేది మారదు, ప్లస్ మంచిగా కుక్ అవుతాయి, లోపల వరకు కుక్ అవుతాయి. ఇలా మీరు ఆయిల్లో ముంచుకుంటూ గుంటగరిటెతో అయితే మంచిగా ఉంటుంది. దాంతో అయితే మంచిగా పైన ఇలా తడుతూ ఉంటే మంచిగా గులాబ్ జామున్ అనేది తేలుతూ ఉంటాయి ఆయిల్లో. ఇలా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు గులాబ్ జామున్ అన్నిటిని మీరు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం చేసి తర్వాత తీసుకొని స్ట్రైనర్ సహాయంతో ఇవి వేడిగా ఉన్నప్పుడే గులాబ్ జామున్ని పాకంలోకి యాడ్ చేసుకోండి. అప్పుడైతేనే మీకు పాకం అనేది మంచిగా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఈ గులాబ్ జామున్స్ అన్నిటినీ పాకంలో ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా అలా మొత్తం పాకంలో మునిగేలాగా మొత్తం అంతా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా వేడి జామున్స్ని పాకంలో వేసి పాకం అంతా పట్టే వరకు మిక్స్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా జ్యూసీగా ఉండే, నోట్లో పెడితే కరిగిపోయే విధంగా ఉండే స్మూత్ అండ్ సాఫ్ట్ గులాబ్ జామున్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు, మనకి శ్రమ కూడా అంత అనిపించదు. మనం ఈజీగా నార్మల్గా ఒక 20-30 మినిట్స్లోనే ఈ గులాబ్ జామున్ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. నార్మల్ గులాబ్ జామున్ కంటే కూడా ఈ గులాబ్ జామున్ని మనం ప్రిపేర్ చేసిన ఒక 20-30 మినిట్స్ లోపలే మనం తినేయచ్చు. నార్మల్ గులాబ్ జామున్ అయితే మనం నైట్ అంతా వెయిట్ చేయాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒకసారి చూడండి. నేను ఇది ప్రిపేర్ చేసిన 20 మినిట్స్కే జామున్ని ఇలా స్పూన్ సహాయంతో కట్ చేశాను. చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా అయితే అయిందండి. పాకం అనేది జామున్కి బాగా పట్టింది. చూడండి, అసలు పాకం అయితే మంచిగా లోపల వరకు పీల్చేసుకున్నాయి జామున్స్. మీరు కూడా ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా గులాబ్ జామున్ని చేసి పెట్టండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.